నేను 7వ వార్డు బర్మా కాలనీ నుంచి వచ్చానన్నా. నా భర్త మెకానిక్ పని చేసుకుంటారు. నాకు 2 పిల్లలు ఉన్నారన్నా. అన్నా, ఇంత పెద్ద పండగ జరుగుతుంది, నిరుపేదలందరూ ఈ పండగలో భాగస్వాములు అవుతారు అనే ఊహ కూడా మాకేనాడు రాలేదన్నా. అలాంటి ఊహ కనడానికి కూడా మా ఆర్థిక స్తోమత ఎప్పుడూ సహకరించలేదన్నా. మరి అలాంటిది మీరు ఇంత పెద్ద పండుగ కార్యక్రమాన్ని కాకినాడ వంటి నగరంలో చేయటం మా పేదలందరికీ ఎంతో ఆనందంగా ఉందన్నా. అన్న, నా చిన్నతనంలో మా అమ్మ కూలీగా నన్ను పెంచారన్నా. మరి ఆవిడ అద్దెలలో ఉంటూనే పెంచారన్నా. 500 రూపాయలు అద్దె పెంచుతాం, 2 సంవత్సరాలు అయింది కదా మీరు వచ్చి అని ఇంటి ఓనర్ అన్నప్పుడల్లా ఆవిడ 500 రూపాయలు ఖర్చు చేసేది కాదన్నా. అదే 500 రూపాయలు ఉంటే నా బిడ్డ చదువుకు ఉపయోగపడుతుంది అని ఆవిడ అనుకొని ఇంకొక అద్దెలకి తిరిగే ప్రయత్నమే చేశారు తప్ప ఏనాడు కూడా 500 కూడా ఖర్చు చేయనివ్వలేదన్నా. మరి అలా 2 సంవత్సరాలకు ఒకసారి ఇల్లులు మారుతూ తిరిగిన నాకు ఇంటర్ వరకు చదువుకున్నానన్నా. ఇంటర్ అయిన తర్వాత నాకు వివాహం చేశారన్నా. మరి నా వివాహం తర్వాత మా సొంతలో మా పుట్టింటికి లేదన్నా, నన్ను ఇచ్చిన మెట్టినింటికి కూడా ఒక అడుగు స్థలం కూడా లేదన్నా. అలాంటి పేదరికంలో మేము బతుకుతున్నప్పుడు మరి నాకు ఫస్ట్ డెలివరీ అయ్యిందన్నా. మరి నాకు డెలివరీ అయినప్పుడు నా బాబుని తీసుకొని నేను ఇంటికి వెళ్ళినప్పుడు మా ఇంటి ఓనరు, మీరు 5 రోజులు లేటుగా ఇంటద్దె కట్టారు, మీకు 2 రోజులు టైం ఇస్తాను, మీ వేరే ఇల్లు చూసుకొని వెళ్ళండి అని చెప్పారన్నా. మరి అలాంటి సమయంలో కూడా నా చిన్న బాబుని 10 రోజుల బిడ్డని నేను ఎత్తుకొని వీధి తిరిగి ఇల్లు ఎక్కడ దొరుకుద్దా అని తిరిగానన్నా. రెక్కాడితే గాని డొక్కాడని జీవితాలన్నా మావి. మరి తిరిగి ఇల్లు మారామన్నా. మరి అలా తిరిగిన మాకు ఈరోజు మా జగనన్న సాక్షాత్తు ఆ దేవుడే మాకు వరం ఇచ్చినట్టుగా మా జగనన్న మా అందరికీ నాలాంటి నిరుపేద గృహిణులు ఎంతో మందికి పండగలు ప్రతి సంవత్సరం వస్తాయన్నా. క్రిస్మస్ పండగ కానీ, సంక్రాంతి పండగ కానీ జీవితానికి సరిపడా ఒకే ఒక పండగని మా జగనన్న తెచ్చారన్నా. అదే సొంత ఇల్లు కలన్నా, ఇళ్ళ పట్టాలని మాలాంటి నిరుపేదలకి పంచడం అన్నా. మరి అలాంటి కళ ఈరోజు మాకు సాకారం చేసినందుకు మా జగనన్నకి కోటి వందనాలన్నా. అన్నా, మన పార్టీని అంటారన్నా అందరూ మహిళా పక్షపాత పార్టీ అని. అవునన్నా, మనది మహిళా పక్షపాత పార్టీ అన్నా. మరి తల్లి ఉన్న తల్లికి భారమై మెట్టినింట భారమైన నాలాంటి ఆడపడుచులందరికీ కూడా గృహిణిగా మా ఇంటికి మమ్మల్ని యజమానురాలను చేస్తూ మీరు ఈ రోజు ఇల్లు పట్టాలని ఇస్తున్నారన్నా. మనది అవునన్నా, మనది మహిళా పక్షపాత పార్టీయే అన్నా. అంతేకాదన్నా, మన రాజన్న గారు ఉన్న కాలంలోనూ హోమ్ మినిస్టర్ లాంటి స్థానాన్ని స్త్రీలకి ఇచ్చారన్నా. ఆ తర్వాత ప్రభుత్వాలు వచ్చినప్పటికీ స్త్రీలకి అవకాశం దక్కలేదన్నా. ఆ తరువాత మన ప్రభుత్వం వచ్చాకే అన్నా మళ్ళీ స్త్రీలకి అలాంటి అవకాశం దొరికిందన్నా. అవునన్నా, మనది మహిళా పక్షపాత పార్టీయే అన్నా. అన్నా, మీరు ఆర్థికంగా ఇంట్లో మగవాళ్ళు మాత్రమే బయటకు వెళ్లి పని చేసి కుటుంబ పోషణ చేస్తారు అనే నినాదాన్ని మారుస్తూ ఆడవారికి సంక్షేమ పథకాలు అందించి వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ తోడు, వైఎస్ఆర్ చేయూత పేరుతో ఎంతో మంది నాలాంటి గృహిణుల్ని వ్యాపారం చేసుకోమని మీరు మాకు చేతోడు ఇవ్వడం జరిగిందన్నా. మరి దానితో మేము బయటకు వచ్చిన అలాంటి ఎంతో మంది ఆడవాళ్ళు బయటకు వచ్చి ఈరోజు వ్యాపారం చేస్తున్నారన్నా. మరి వ్యాపారం చేస్తున్న మాలాంటి స్త్రీలకు ప్రాణాలను కాపాడే విధంగా మీరు దిశ చట్టాన్ని తీసుకొచ్చారన్నా. దిశ చట్టాన్ని మీరు దిశ పోలీస్ స్టేషన్లు కూడా ప్రతి గ్రామానికి పెట్టారన్నా. దానంతటికి కూడా అవునన్నా, మా జగనన్న ఆడవారి పక్షపాతే అన్నా. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ, పూజ్యులకి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జగనన్న నీకు నా వందనాలన్నా. నమస్కారం. ఈ వేదిక మీదకి విచ్చేసిన మా అన్నయ్య ముఖ్యమంత్రి జగన్ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నానన్న. నా పేరు కామిశెట్టి నాగమల్లేశ్వరన్న. నా భర్త పేరు హరిప్రసాద్. నాకు 2 మగపిల్ల
నాకు 2 మగపిల్లలన్నా. నేను 34వ వార్డు నుండి వచ్చాను అన్నయ్య. 16 సంవత్సరాల నుంచి నేను అద్దీంట్లో చాలా బాధలు పడ్డానన్నా. చాలా మాటలు అనిపించుకున్నాను. ఏడవని రోజంటూ లేదన్నా. అలాంటిది మీ ప్రభుత్వం వచ్చాక నా పిల్లలు కూడా మేము పడ్డట్టే నా పిల్లలు కూడా ఇన్ని బాధలు పడాలా, నా పిల్లలకంటూ సొంత ఇల్లు అనేది ఉండదా అనేసి అనుకున్నానన్నా. నా తల్లిదండ్రులు కూడా నా దగ్గరికి రాలేని పరిస్థితులన్నా. ఏమంటారా వస్తే నా కూతుర్ని చూసుకోవడానికి 2 రోజులు ఉండడానికి కూడా భయపడే రోజులన్నా ఇవి. అలాంటిది మీరు ప్రభుత్వం వచ్చాక సచివాలయం నుండి వాలంటరీ వచ్చాడన్న ఒక రోజు, అమ్మా దరఖాస్తులు పెట్టుకోండి, జగనన్న ఇళ్ల స్థలాలకి పంపించారు, మేము అక్కడి నుంచే వచ్చాం పెట్టుకోండి అన్నారన్నా. కానీ నేను గత ప్రభుత్వంలో చాలా తిరిగి అలసిపోయానన్నా. అలసిపోయి ఇంకా రాదేమో అనుకుంటే అతను వచ్చి, అమ్మా అలాంటి ప్రభుత్వం కాదమ్మా, మన జగనన్న వచ్చాక మనకు భయం వద్దు అని చెప్పారన్నా. ధైర్యం నింపారన్నా. అంతేకాదన్నా అలాగే పెట్టుకున్నాను. ఆయన మాట ఇచ్చినట్టు నిలబెట్టుకున్నారన్నా. పెట్టిన నెలకే నాకు మెసేజ్ వచ్చిందన్నా, జగనన్న మీకు ఇళ్ల స్థలం శాంక్షన్ చేశాడని. 10 రోజుల క్రితం కూడా నేను ఇక్కడికి వచ్చి నా స్థలం 10 రోజుల క్రితం ఇక్కడికి వచ్చానన్న. వాలంటీర్లు తీసుకొచ్చి నా స్థలాన్ని నాకు చూపించారన్న. నిజమేనా అని కళ అని ఎప్పుడు కూడా గృహం అనేది ఒక కళగానే ఉండిపోయేదన్నా. మా ఆయనకు వచ్చేది 6,000 జీతం, అందులో 4,000 పోగా 2,000 మేము సర్దుకొని తినాల్సిన పరిస్థితి అన్న. అలాంటి దానిలో మీరు చాలా వచ్చి మాకు దేవుడు కూడా అడగందే వరం ఇవ్వడన్నా. అలాంటిది మీరు మాకు అడగకుండానే మా మధ్యకు వచ్చి పంపినందుకు, నిజంగా మా నాయకుడిగా నిలిపి మా మధ్యలోకి పంపించినందుకు మన తండ్రి గారైన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారికి, అమ్మ విజయమ్మకి శిరసు వంచి పాదాభివందనాలన్నా. ఇలాంటి రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేన్నా. ఇప్పుడు మాకంటూ గృహం వచ్చింది అన్నయ్య, ఇంటికి ఓనర్లం అయ్యాము. నిజంగా నా పుట్టింటి నుండి నా అన్నయ్య వచ్చి నాకు కానుకగా పుట్టింటి ఆస్తిని అప్పచెప్పడానికి వచ్చాడు. ఈ రోజు 1 కాదన్నయ్య 3 పండుగలు ఉన్నాయి. ఒకటి ముక్కోటి ఏకాదశి, రెండోది క్రిస్మస్. అవి 1 సంవత్సరం కాకపోతే 2వ సంవత్సరం చేసుకుంటాం అన్నయ్య. కానీ ఇది జీవితంలో మళ్ళీ తిరిగి రాని పండుగ అన్నయ్య, ఇళ్ళ పట్టాల పండుగ. అవి మీ చేత్తో, నా అన్న చేత్తో నేను పుట్టింటి నుండి మా అన్నయ్య వచ్చి మాకు అందించే రోజు ఇది జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అన్నయ్య. అంతేకాదు మా కుటుంబం మొత్తం జీవితాంతం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని మీకు గుడి కట్టుకొని పూజ చేసుకుంటాం అన్నయ్య. మాకే కాదు మా పిల్లలకు కూడా మా మేనమామగా నిలబడి, నా పిల్లలిద్దరు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు అన్నయ్య. పెద్ద బాబు 9th చదువుతున్నాడు, చిన్న బాబు 7th చదువుతున్నాడు. కానీ నా బిడ్డలిద్దరికి మీరు మేనమామగా నిలబడి అమ్మఒడి ఇప్పించారన్నయ్య, విద్యా కానుక ఇప్పించారు. అంతేకాదన్నయ్య మంచి భోజన పథకం ద్వారా వాళ్ళకి పౌష్టిక ఆహారం అందిస్తున్నారు. అలాగే కాకుండా అంత కరోనా టైంలో కూడా మీరు ఎవ్వరు దగ్గరికి రావడానికి భయపడే పరిస్థితిలో వాలంటీర్లు వచ్చి తలుపు తట్టి మరి 1000 రూపాయలు ఇచ్చారన్నయ్య. అంతేకాదు నెలకి 2 సార్లు రేషన్ అన్నయ్య. ఎవరు ఇస్తారన్నయ్య? ఏ ప్రభుత్వం ఇస్తుందన్నయ్య? మాకు ఇప్పటి వరకు ఇస్తూనే ఉన్నారన్నయ్య. మాకు ఇలాంటి ప్రభుత్వం మేము ఎప్పుడు చూడలేదన్నా. మీరు లేని పరిపాలన మేము ఎప్పటి ఊహించుకోలేనదన్నయ్య. ఇలాగే మీరు మళ్ళీ మళ్ళీ రావాలని, మా పిల్లల తరం మా తరం అంతా మీ పరిపాలనని మేము బ్రతకాలని, మన ప్రభుత్వమే మళ్ళీ మళ్ళీ రావాలని, మళ్ళీ కావాలి జగన్, రావాలి జగన్, జై జవాన్ జై కిసాన్ జై జగన్ అన్న. మీరు లేనిదే మాకు మా పేదలకి జీవితం లేదన్న. అందుకేనన్నా జై జవాన్ జై కిసాన్ జై జగన్ జై వైఎస్ఆర్ జై జగన్. థ్యాంక్స్ తల్లి. ఇప్పుడు మన పార్లమెంటు సభ్యురాలు